వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ 1 ట్రిలియన్ మార్కెట్ విలువను అధిగమించిన మొదటి రీటైల్ కంపెనీ. మరి 1 ట్రిలియన్ మార్కెట్ విలువను అధిగమించిన మొట్టమొదటి రీటైల్ కంపెనీ ఏదంటే వాల్మార్ట్ అని చెప్పుకోవచ్చు. మరి 1 ట్రిలియన్ మార్కెట్ విలువ అనేది ఇదివరకు ఎప్పుడు కూడా ఒక రీటైల్ కంపెనీ అనేది అధిగమించలేదు, అంటే ఏ కంపెనీస్ కూడా అధిగమించలేదు. మరి అలాంటి 1 ట్రిలియన్ మార్కెట్ విలువను ఈ రీటైల్ కంపెనీ అనేది అధిగమించింది. ఏ రీటైల్ కంపెనీ? వాల్మార్ట్ రీటైల్ కంపెనీ. మరి ఇది వరకు మనకి యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మాత్రమే 1 ట్రిలియన్ మార్కెట్ విలువను అధిగమించేవి. మరి ఈ జాబితాలోకి రీసెంట్గా మనకి వాల్మార్ట్ రీటైల్ కంపెనీ కూడా చేరడం జరిగింది. మరి ఇది 2026 ప్రారంభంలోనే ఈ యొక్క మైలురాయిని చేరుకుంది అని చెప్పుకోవచ్చు. సో వాల్మార్ట్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ రీటైల్ కంపెనీ టు surpass of 1 trillion market value, making it the leading retail to join the club of tech giants, according to ABP Live English. According to so it will reach the milestone in early 2026. It will reach the milestone in early 2026. So first retailer is Walmart. So first retailer is to reach this surpass 1 trillion market value. 1 trillion market value is what? Walmart. So this feat was achieved in February 2026. It was achieved in which year? 2026 in February month. So previously only technology companies like Apple, Microsoft were in this club. So the Walmart has joined as them now. So this is about a first retail company was joined in 1 trillion market. So the second one is మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్. మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ని ప్రారంభించిన ఐఐటి మద్రాస్. మరి మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ అన్ని ఐఐటి మద్రాస్ ప్రారంభించింది. మరి ఏ రోజున ప్రారంభించింది అంటే ఫిబ్రవరి 2026 నాడు ఈ క్యాన్సర్ జీనోమ్ని ప్రారంభించింది. మరి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని ఎందుకు ప్రారంభించింది అంటే మనకి భారతదేశ జనాభాకి అనుగుణంగా క్యాన్సర్ యొక్క జీవ వైవిధ్యతను మనం గుర్తించడం ద్వారా మరి క్యాన్సర్కి తగినట్లుగా ఉత్తమమైన చికిత్సలను అలాగే మనకి మందులను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? ఐఐటి మద్రాస్. మరి దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కింద 2026లో ప్రారంభించి ముంబైకి చెందిన కార్కినోస్ హెల్త్ కేర్ మరియు స్థానిక ఆసుపత్రుల సహాయంతో డేటాను సేకరించారు. మొట్టమొదటిసారిగా 2020లో ప్రారంభించి మనకి ఎక్కడి నుంచి ముంబైలో చెందిన కార్కినోస్ హెల్త్ కేర్, ముంబైలోని హెల్త్ కేర్ సెంటర్లో స్థానిక ఆసుపత్రుల నుంచి డేటాను సేకరించి ఆ డేటా ద్వారా మనకి దేన్ని నిర్మించారు? మొదటి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఉత్తమమైన క్యాన్సర్ చికిత్సలను అలాగే మందులను అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఐఐటి మద్రాస్ వారు. సో ఐఐటి మద్రాస్ హ్యాస్ రిలీజ్డ్ ఇండియాస్ ఫస్ట్ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్. సో భారత్ క్యాన్సర్ జీనోమ్ Asia's. So it was introduced on February 4th, 2026.
So this public database focus on pediatric leukemia and etc. So the main objective of this is by identify cancer genetics variations relevant to the Indian populations. So it will help in the development of more effective treatments and drugs. So this is the main objective of this cancer genome database developed by IIT Madras. So this data is available to researchers and clinicians on the website. So this project is started in 2020. This project was started in where? So this project was started in 2020 and data was collected with the help of Mumbai based healthcare. So data was collected in Mumbai in healthcare and local hospitals. So in that based they were introduced first genome cancer database. So this is about first cancer genome database launched by IIT Madras. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం HEAVEN-1. వరల్డ్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ సెంటర్ HEAVEN. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్న HEAVEN-1. ఇది ప్రైవేట్ అంతరిక్ష కేంద్రంగా నిర్మించనుంది. ఏది? HEAVEN-1. మరి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాన్ని ఏది నిర్మిస్తుంది అంటే మనకి వాస్ట్ స్పేస్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష కేంద్రంగా మనకి HEAVEN-1ని నిర్మిస్తుంది. మరి దీన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027లో ప్రయోగించనున్నారు. మరి దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించడం జరిగింది. మరి ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తర్వాత వాణిజ్యపరమైన పరిశోధకులకు కీలక కేంద్రంగా మారనుందంట. మరి ఇది అంతరిక్ష పర్యాటకం మరియు పరిశోధకుల కోసం కొత్త శకానికి నాంది పలుకుతుంది అని చెప్పి భావిస్తున్నారు. సో world first private satellite center HEAVEN-1. So this world first satellite center HEAVEN-1 was introduced by Vast Space. So it is planning to launch into orbit by SpaceX Falcon 9 rocket in 2027. So it will become a key hub for commercial research after the International Space Station. So it is expected to usher in a new era for space tourism and research. And this is about world first private satellite center HEAVEN-1 కి సంబంధించి. నెక్స్ట్ ప్రధానమంత్రి విరసిక సంవర్ధన్. నెక్స్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ జీడిపి అంచనాలు. గోల్డ్మ్యాన్ సాక్స్ జీడిపి ఎస్టిమేషన్స్. మరి గోల్డ్మ్యాన్ సాక్స్ జీడిపి అంచనాలను ఏ విధంగా అంచనా వేసింది అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ తాజాగా జీడిపి ఎస్టిమేషన్స్ని చేయడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ 2026 క్యాలెండర్ సంవత్సరంలో 6.9 వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఎంతవరకు సాధిస్తుందని అంచనా వేసింది? 6.9% వరకు సాధిస్తుంది అని చెప్పి అంచనా వేసింది. అమెరికా సుంకాలను తగ్గించడం ద్వారా జరిగిన లాభాల నేపథ్యంలో ఈ ఆర్థిక దిగ్గజం తన మునుపటి అంచనాలను పెంచింది. మనకి ఎప్పుడైతే అమెరికా కొంత సుంకాలను అయితే తగ్గించిందో మనకి లాభాలు పెరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో మనకి లాస్ట్ టైం అంచనా వేసిన జీడిపి కన్నా మరికొంత ఎక్కువగా జీడిపిని అంచనా వేయడం జరిగింది. మరి లాస్ట్ టైం 2027కి 6.8%గా ఉండొచ్చు అని అంచనా వేసింది. 2026 సంవత్సరంలో మనకి ఎంత అంచనా వేసింది? 6.9%గా అంచనా వేసింది. ఎంత? 6.9%గా 2026లో అంచనా వేసింది. మరి 2027లో జీడిపి అంచనాలను 6.8%గా ఉండవచ్చు అని చెప్పి
అంచనా వేయడం జరిగింది. ఎంతవరకు 6.8%కి ఉండవచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. స్థిరమైన ప్రైవేట్ వినియోగం అలాగే ఆర్బీఐ ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రిత మరియు మౌలిక సదుపాయాల వ్యయం అనేవి దృష్టిలో ఉంచుకొని అంచనా వేయడం జరిగింది. సో అండ్ ఇది గోల్డ్మాన్ సాక్స్ జీడిపి అంచనాలు. సో Goldman Sachs GDP estimations, and recently Goldman Sachs GDP estimations are estimated by, so recently Goldman Sachs GDP was estimated up to 6.9%, estimated up to 6.9% in the financial year of 2026, in the financial year of 2026. And this Goldman Sachs GDP estimated next year or next financial year estimations up to 6.8%, up to 6.8%. So why? Because the financial gain has received up its previous estimations in the wake of gaining from the US tariff cuts. By the US tariff cuts, the estimations of GDP will increases compared to last year, and next financial year the GDP estimations will again decreases to 6.8%. But present financial year GDP estimations was increases to 6.9%. Why? Because US tariffs cuts. So in that case, in present financial year 2026, GDP estimated to 6.9%, and this is about Goldman Sachs GDP estimations. Next, భారత ఎన్నికల సంఘం మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి భారత ఎన్నికల సంఘం అనేది మనకి 2026 ఫిబ్రవరి 4న న్యూఢిల్లీలో భారత్ మండపంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ఎక్కడ? భారత మండపంలో, న్యూఢిల్లీలో. మనకి భారత మండపం న్యూఢిల్లీలో 24 ఫిబ్రవరి 2026 నాడు భారత ఎన్నికల సంఘం అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో కలిసి ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ఎందుకోసం అంటే ఎన్నికల ప్రక్రియలో సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ వాటి యొక్క పారదర్శకాన్ని పెంపొందించాలి, అలాగే ఓటర్ల జాబితా తయారీ, అలాగే సాంకేతికత మరియు ఈవీఎంల వినియోగంపై చర్చించనున్నారు. మనకి ఎన్నికల సమయంలో ఎలాంటి వసతులు ఉండాలి, అలాగే ఓటర్ల జాబితాపై ఎలాంటి చర్చలు ఉండాలి, వాటి సాంకేతికను ఏ విధంగా రూపొందించాలి అనే ఉద్దేశంతో మనకి భారత ఎన్నికల కమిషన్ దేనితో సదస్సు నిర్వహించింది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్స్తో సదస్సును నిర్వహించింది. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్స్తో ఒక సదస్సును నిర్వహించింది. 24 సదస్సును నిర్వహించనుంది. ఒక సదస్సును నిర్వహించనుంది 24 ఫిబ్రవరి 2026 నాడు. మరి ఇందులో దాదాపుగా అన్ని రాష్ట్రాలు, అలాగే అన్ని రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల కమిషనర్లు ఇందులో హాజరు కానున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాల వారు, అలాగే అన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుండి కమిషనర్లు ఇందులో హాజరవుతున్నారు. ఈ ఎన్నికల నిర్వహణలో సమన్వయం మరియు ఓటర్ల జాబితా యొక్క విశ్వసనీయ మరియు సాంకేతిక జోక్యానికి సంబంధించి, అంటే ఓటర్ల జాబితా యొక్క విశ్వసనీయ సాంకేతికకి సంబంధించి, అలాగే వాటి యొక్క ప్రక్రియకి సంబంధించి చర్చల కోసం భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయాన్ని, పారదర్శకత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సుని ఏర్పాటు చేయనుంది. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్లతో కలిసి జాతీయ సదస్సుని నిర్వహించింది. 2026 నాడు నిర్వహించనుంది. ఇది భారత్ మండపం న్యూఢిల్లీలో నిర్వహించనుంది.
ఎందుకు? ఓటర్ల జాబితా సాంకేతికకు సంబంధించి ఇంకా మరింత విషయానికి సంబంధించి. So, the Election Commission of India is organizing a national conference of state election commissioners on 24th February 2026 at Bharat Mandapam in New Delhi. The main objective of this conference is to enhance coordination and transparency in the election process between Election Commission of India and State Election Commission. It will be held on 24th February 2026. The venue is Bharat Mandapam in New Delhi. The attendees were in this event are state election commissioners of all states and UTs. This is about Election Commission of India. 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025. మరి 22nd ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025 అనేది ఎవరికి దక్కింది అంటే మనకి గ్యాల్యూమ్ ఆషి దోర్జీ వాంగ్మో వాంగ్చుక్ అనే భూటాన్ రాణి మాతకి లభించడం జరిగింది. మరి భూటాన్ రాణి మాతకి ఈ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025 అనేది లభించింది. మరి ఈ అవార్డు ఏ రంగంలో ఇచ్చారు అంటే ఈవిడ చేసిన కృషికి, సామాజిక అభివృద్ధికి, అలాగే మానవీయ సేవలకు, ఈవిడ చేసిన మానవీయ సేవలకు అలాగే సామాజిక అభివృద్ధికి గాను ఈవిడకి ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డుని అందించడం జరిగింది. మరి ఈ అవార్డుని ఏ రోజున అందించారు అంటే 3rd February 2025 నాడు అందించడం జరిగింది. 22 ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025 అనేది లభించింది. సో ద 22nd ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డ్ 2025 వాజ్ awarded to Queen Mother of Bhutan. So the presentation award was conferred in recognition of her humanity services her services and contributions to social development. So this recognition is for her services in humanity and also in contributions to social development. So in this case she won this Upendra Brahma Soldier of Humanity Award 2025, and this award is given in 3rd February 2025. This award is given in where? This award is given in 3rd February 2025. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.